చేసుకున్నాను ఫర్ ది Okay, బెనిఫిట్ okay, ఆఫ్ sir. దిస్ వన్. సో స్టార్టెడ్ విత్ జీనియస్ అన్నారు. సో ఇన్ మై వ్యూ జీనియస్ అంటే we cannot self acclaim that I am genius. Only Okay. others can your genius Yes, to yes, others yes. only. If Okay. somebody says that I am genius means he is egoistic and he is Okay, he okay. thinks high of himself mat. So Okay, okay. that is one point. తర్వాత ఏంటంటే లైఫ్ పర్పస్ కి యాక్చువల్ గా హెల్తీ లైఫ్ దే ఆర్ ఇంటర్లింక్డ్. Yes, So yes. today somebody is healthy or somebody is energetic means he is somewhat fulfilled his life. Yes, yes, yes. లైఫ్ చేసుకుంటున్నారు. తర్వాత అసలు ఏంటంటే ఇంకోటి ఈ ప్రపంచంలోని లైఫ్ ఫుల్ఫిల్ చేసుకోవాలందరూ కూడా ఎక్కువ కాలం జీవించారు. వి గాట్ లాట్ ఆఫ్ స్టాండింగ్ ఎగ్జాంపుల్స్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ రోజు యాక్చువల్ ఫ్రెటర్నిటీలోని సార్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు 100 సంవత్సరాలు బతికారు. సో ఈ ఫుల్ఫిల్డ్ ఈజ్ లైఫ్ మాట. సో అంటే చాలా లైఫ్ ఫుల్ఫిల్ చేయాలంటే కొంత సాక్రిఫైసెస్ కూడా కావాలి. సో మీరు సైమల్టేనియస్ గా టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ నైబర్హుడ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పుడు మన అందరం కూడా ఇంత విద్యావంతులు అయ్యామంటే సో దానికి ఓన్లీ మన ఫ్యామిలీ ఫైనాన్స్ కాకుండా అటు స్టేట్ లో మన దేశం కానీ రాష్ట్రం కూడా మన చదువులో ఒక భాగం అన్నమాట. యాక్చువల్లీ దే స్పెండ్ లాట్ ఆఫ్ మనీ ఫర్ అవర్ ఎడ్యుకేషన్. సో అటువంటి అప్పుడు వీ హావ్ టు రెసిప్రొకేట్ మిగిలిన సమాజానికి కానీ తర్వాత ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సొసైటీకి కానీ మనం కొంత మనం ఇవ్వవలసిన అవసరం తీసుకున్నాం కాబట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అది అలా చేయటం అన్నది మనకి లైఫ్ పర్పస్ లో ఒక భాగం. తర్వాత ఇందాక నేను చెప్పాను మరి మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఆయన యాక్చువల్గా ఆయన జీవిత చరిత్ర చదివితే he has devoted very little time his family. Actually 95%, 99% he devoted his time for the society, for the state and for the country. So ఆయన లైఫ్ ఫుల్ఫిల్ అవడానికి ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంచేత ఆయన 100 సంవత్సరాలు బతికారు. చాలా మంది చెబుతూ ఉంటారు లాంగ్విటీ అన్నది దట్ విల్ బి లాంగ్విటీ విల్ బి దేర్ ఇఫ్ యు ఆర్ హానెస్ట్, యువర్ ఇంటిగ్రిటీ ఈజ్ దేర్, యూ వర్క్ ఫర్ అదర్స్ అండ్ యూ ఆల్సో యూజ్ఫుల్ టు అదర్స్. సో ఇతర వాళ్ళకి ఉపయోగపడుతున్నది కూడా లైఫ్ పర్పస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వెరీ. తర్వాత ఏంటంటే ఈ చిన్నతనంలోనే మనకి వీళ్ళకి యూత్ అండ్ యంగ్ అందరికి ఏంటంటే వాళ్ళకి లైఫ్ పర్పస్ అంటే చాలా తక్కువ ఐడియా ఉంటుంది. దానికి మనం సుబ్బరాజు గారు లాంటి మోటివేట్ చేసినప్పుడే వాళ్ళకి లైఫ్ పర్పస్ అన్నది వాళ్ళు నేర్చుకుంటారు. సో చిన్నతనం నుంచి కూడా అంటే లైఫ్ పర్పస్ అన్నది ఎర్లీ ఏజ్ లో మనకు తెలియదు. సో మన కెరీర్ లో ఒక సర్టన్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాతే లైఫ్ పర్పస్ మనకు తెలుస్తూ ఉంటుంది. అదర్వైజ్ చాలా మంది ఏంటంటే of course for is not my personal experience at the end of career also you can ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఏమి చేశారు, ఎవరి కొరకు చేశారు, తర్వాత ఎవరు మీ సర్వీసెస్ వలన ప్రయోజనం పొందారు అంటే దట్ ఈస్ నాట్ ఫర్ బోస్టింగ్, ఫర్ సాటిస్ఫాక్షన్. సో చేశారని చెప్పినప్పుడు రికలెక్ట్ చేసుకున్నప్పుడు మనం లైఫ్ పర్పస్ ఎంతవరకు మనం ఫుల్ఫిల్ అయ్యామన్నది కూడా అది మనకి తెలుస్తూ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే లైఫ్ పర్పస్ కి గోల్స్ కావాలి, లక్ష్యాలు కావాలి. మన సుబ్బరాజు గారు చెప్పినట్టు అంటే లక్ష్యం ఉంటేనే మనం లక్ష్యం మనం అచీవ్ చేసామా, ఆ గోల్ని అచీవ్ చేసామా అన్నది మనం దాని ఒకసారి మనం పునఃస్మరణ చేసుకున్నప్పుడే మనం లైఫ్ పర్పస్ ఎంతవరకు వచ్చామన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. తర్వాత ఏ మోటివేటర్ అయినా ఏ హెచ్ఆర్ స్పెషలిస్ట్ అయినా మన సుబ్బరాజు గారు లాంటి వాళ్ళందరూ ఏంటంటే ఎన్ని మనకి క్వాలిఫికేషన్స్ ఉన్నా, సో ఎంత మనకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంది, ఎంత సపోర్ట్ ఉన్నా కూడా పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. అవి రెండు ఉంటేనే మనకి మన లైఫ్ లో మనకి లక్ష్యాలు మన ఫ్యామిలీ కోసం కాకుండా ఇతరుల కోసం మనకి చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఫ్యాషన్ కూడా కావాలి. ఈ రెండింటితో పాటు పాజిటివ్. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఎందుకు స్ట్రెస్ అయితే చెబుతున్నానంటే ఈ రోజు సమాజంలో కానీ దీంట్లో కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడుతూ ఉంటే మనం వింటూ ఉంటాం. ఇఫ్ మోస్ట్లీ డిస్కషన్స్ లో కానీ దేంట్లో మనం చూస్తూ ఉంటే సో ఇఫ్ సంబడి ఇది చేయొచ్చు అంటే నో అంటారు యాక్చువల్ గా. సో యాక్చువల్గా ఏంటంటే లిటరసీతో పాటు యాటిట్యూడ్ కూడా ఇంపార్టెంట్. సో మన విజ్ఞానంతో పాటు ఈ మన మనకి క్వాలిటీస్ అన్ని కూడా కావాలి. సింప్లిసిటీ, హార్డ్ వర్కింగ్, సిన్సియారిటీ అండ్ ప్యాషన్, ఎంపతి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంపతి ఉంటేనే మనం నైబర్హుడ్ కానీ సొసైటీ కానీ మనం దానికి సర్వీస్ చేయడానికి ఉంటుంది. సో లైఫ్ పర్పస్ లో సగభాగం మనం అయితే సగభాగం నైబర్హుడ్ కానీ సొసైటీ. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్, దట్ ఈస్ లైఫ్ పర్పస్ లోని. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నేను చాలా నేర్చుకున్నాను ఇంకా చదువుకోవాల్సి లేదంటూ ఉంటారు. బట్ ఈ లోకంలో ఉన్న ప్రపంచంలో ఉన్న జీనియస్లు అంతా కూడా చివరి శ్వాస వరకు కూడా వాళ్ళు ఏదో నేర్చుకోవాలని తపన పొందారు. ఆ తపన ఉండటం వల్లనే వాళ్ళు దే హావ్ అచీవ్డ్ దట్ గోల్స్ కానీ అచీవ్ చేసుకోవడం జరిగింది.
సో దీనికి ఇటువంటి యాక్చువల్గా పిల్లలకి పెద్దవాళ్ళందరికీ ఏంటంటే తెలుసుండి కూడా మనం ఏంటంటే కొన్ని మనం యాక్చువల్గా ఏంటంటే మనం చేసామా లేదన్నది మనం పరిశీలించుకోం. సో అంచేత పిల్లలు మనం చేయగలిగింది ఏంటంటే వీ హావ్ ఆల్మోస్ట్ రీచ్డ్ అవర్ క్యారియర్. బట్ బ్యాలెన్స్ జీవితం కూడా మనం ఉంది కాబట్టి ఆ జీవితంలో కూడా మనకు కొంత అందరికి ఉపయోగపడే లైఫ్ పర్పస్ అనేది మన ఫ్యామిలీకి మనతో పాటు మిగిలిన కూడా పంచవలసిన అవసరం ఉంది. సో నా ఉద్దేశంలో లైఫ్ పర్పస్ అనేది తుది శ్వాస తీసుకునే వరకు లైఫ్ పర్పస్ ఉంది ప్రతి ఒక్కరికి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అవకాశం ఇచ్చినప్పుడు యాక్చువల్గా ఎందుకు చెబుతున్నానంటే హెల్త్ అండ్ ఎనర్జీ అన్నది చాలా మంది మనల్ని అంతా చూసినప్పుడు ఏమండి చాలా మీరు ఆరోగ్యంగా ఉన్నారు లేకపోతే సంతోషంగా ఉన్నారంటే సో దట్ ఈజ్ యాక్చువల్గా అదేంటంటే ఒకసారి వెనక్కి తీసుకుంటే మీ జీవితంలో మీరు ఒక ప్యాషన్తో కానీ లేకపోతే మీకు సంతోషకరంగా మీరు పనిచేస్తారు. సో సంతోషకరంగా పనిచేయడానికి మీరు కొంత లైఫ్ సాక్రిఫైస్ పర్సనల్ లైఫ్ కొంత సాక్రిఫైస్ చేయాలి. అంచేత కొంతమంది వర్క్ హాల్కాలిక్స్ అంటూ ఉంటారు. చాలా మంది ఆఫీస్ కోసమే రాత్రి పగలు పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళు చాలా ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. బట్ సో వీ హ్యావ్ టు బేర్ దట్ వన్. బట్ మనం యాక్చువల్గా మనం చేసేది 10 మందికి ఉపయోగపడుతున్నప్పుడు ఉంటుంది. తర్వాత మన బ్యాక్గ్రౌండ్ కూడా మనం ఏ విధమైన బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, ఫ్యామిలీ పొజిషన్ కానీ మన పేరెంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎలాగ ఈ స్టేజ్కి వచ్చామని కూడా రికలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా లైఫ్ పర్పస్ గురించి మనం ఆలోచించుకుంటూ ఉంటాం. సో ఇవన్నీ కూడా కొంత లైఫ్ పర్పస్ ఈ గుణాలన్నీ కూడా మనతో కొన్ని ఇమిడి ఉంటాయి. దాని సంబడి మస్ట్ యూత్ లో కానీ పిల్లల్లో కానీ దాన్ని బయటికి ఎక్స్ప్లోర్ చేయవలసిన అవసరం ఉంది. సో దానికి మన సుబ్బరాజు గారు లేకపోతే భానుప్రసాద్ రాజు గారు లాంటి వాళ్ళందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. కాబట్టి సో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దీస్ ఆర్ మై I wish to share some of the things. Thank you very much, sir. కనిపిస్తుంది చెప్తున్నాను. మీ ఆడియో అన్మ్యూట్ చేసుకోండి సార్. సుబ్బరాజు గారు అన్మ్యూట్ చేసుకోవాలి మీరు. మీ ఆడియో మ్యూట్ లో ఉంది. సత్యనారాయణ గారు మాట్లాడండి. సత్యనారాయణ గారు అదే యాక్చువల్ నేను చెప్పాల్సింది ఐ థింక్ వాట్ ఐ హావ్ స్పెల్డ్ ఈస్ దట్ వన్. సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మనం చివరి శ్వాస వరకు కూడా లైఫ్ పర్పస్ అని ఉంటుంది. దట్ ఈస్ చాలా మంది ఏంటంటే నాకు ఉద్యోగం అయిపోయింది, రిటైర్ అయిపోయినా ఐఎమ్ హ్యాపీ అనుకుంటూ కాకుండా మీరు రిటైర్ అయిన తర్వాత కూడా యూ కెన్ సర్వ్ సమ్ పర్పస్ కి చేయొచ్చు. కీప్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. ఆ యాక్టివ్ ఉండటంలోనే మీరు చాలా వరకు మీరు అందరికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి సో డెఫినెట్ గా పుట్టిన ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ఒక లక్ష్యం అన్నదే లైఫ్ పర్పస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆ లైఫ్ పర్పస్ లో మిమ్మల్ని మీరు పోషించుకుంటూ మీరు వృద్ధిలో రావడంతో పాటు మిగిలిన వృద్ధిలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ అవర్ ఐకాన్ సుబ్బరాజు గారు ఆదిశలో పనిచేస్తా ఉన్నారు. అదేవిధంగా బాలప్రసాద్ రావు గారు కూడా ఇటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇద్దరికి నేను ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో నైస్ ఆఫ్ యూ. సత్యనారాయణ గారు సుబ్బరాజు గారు ఇవాళ అదే మీరు చెప్పిన పాయింట్స్ 3 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అదే ప్యాషన్, ప్రొఫెషన్ అండ్ హాబీ. సో ఆ క్లారిటీ అనేది చాలా అవసరం. అంటే యాక్టివిటీ సస్టైన్ అవ్వాలంటే ఇన్కమ్ లేకుండా హాబీస్ గురించి మనం చేసాం అనుకోండి అది అవ్వదు, టైం వేస్ట్ అవుతుంది. హాబీస్ అన్నది మనకి రిక్రియేషన్ ఇస్తాయి. స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక హాబీ మూలంగా ఈ బికమ్స్ ఎనర్జెటిక్ అనమాట. సక్సెస్ కావాలి అంటే ప్యాషన్ ఉండాలి. అంటే ఇష్టం లేని పని చేసినప్పుడు సక్సెస్ రాదు. అంచేత ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఇంకొక రకంగా మనం కూడా చెప్పొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మీరు సమ్ టైమ్స్ యు మే గో ఫర్ ఎ జాబ్ వేర్ యు మే నాట్ హ్యావ్ ప్యాషన్. అప్పుడు లైకింగ్ డెవలప్ చేసుకోవాలి, కమిట్మెంట్ డెవలప్ చేసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. అంటే ఎవ్రీబడి మే నాట్ గెట్ అన్ ఆపర్చునిటీ లైక్ దట్. సో యు మే జాయిన్ ఇన్ సమ్ ప్రొఫెషన్. అంటే చేసే పని ఇష్టపడమంటాను చూడండి. మీకు ఒక పని వచ్చిన తర్వాత దాన్ని లైక్ చేయటం, ఆ పనిలో మళ్ళీ స్కిల్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. అంచేత అంతా కూడా అల్టిమేట్ గా మన యాటిట్యూడ్ మీద బేస్ అవుతుంది మీరు చెప్పినట్టుగా.
కానీ డిస్టింక్షన్ మీరు చాలా క్లియర్ గా చెప్పారు, వేర్ హాబీ ఎండ్స్ అండ్ వేర్ ప్రొఫెషన్ స్టార్ట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్యాషన్. తర్వాత ఐఎస్ఎన్ రాజు గారు కూడా ఎంపతి గురించి చెప్పారు. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్స్ ఎ చేంజ్, కానీ ఎవరు ప్రయత్నం చేయటలే. ప్రాక్టికల్ గా చూస్తున్నాం, మన బయట సొసైటీలో చూస్తామంటే మనకి ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు కాబట్టి చెబుతాం, మనం డ్రైన్స్ గురించి మాట్లాడుతున్నాం, అప్పల రామకృష్ణరాజు గారు కూడా ఉన్నారు ఇందులో, ఈ వాటర్ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం. అందరూ చెబుతున్నారు, అందరికీ తెలుసు, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి జరగటాలే. సో ఇక్కడ ఏమిటంటే మెయిన్ గా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ గా కానీ ఒక ప్రొఫెషన్ నుంచి రిటైర్ అయిన తర్వాత కానీ మనకున్న స్కిల్ అవ్వచ్చు, ఏదైనా కానీ సొసైటీకి సంథింగ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఇంపార్టెంట్. అంటే మన ఎవ్రీథింగ్ వి టేక్ ఫ్రమ్ నేచర్ అండ్ వీ హావ్ టు లివ్ ఇన్ ట్యూన్ విత్ నేచర్. తర్వాత మనం కంఫర్టబుల్ పొజిషన్ లో ఉండి పిల్లలు సెటిల్ అయిన తర్వాత అందరూ చేయలేకపోవచ్చు, అట్లీస్ట్ నాలెడ్జ్ ఉండి ఇప్పుడు మీరు చేస్తున్నారు యాక్టివిటీ. అదే రకంగా సొసైటీలో చేంజ్ అనేది ప్రతి ఇండివిజువల్ వాళ్ళ లెవెల్లో కంట్రిబ్యూట్ చేసినప్పుడు డెఫినెట్ గా మార్పులు వస్తాయి. యంగర్ జనరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నాం కాబట్టి మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది, మిగతా ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే యంగర్ జనరేషన్ లో చేంజ్ రాకుండా సొసైటీలో చేంజ్ రాదు. అని చేత ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. తర్వాత పర్పస్ ఆఫ్ లైఫ్, లైఫ్ పర్పస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్ కి చాలా యంగ్ ఏజ్ లో వాడికి చెప్పాలి అసలు ఎందుకు, అంటే వాళ్ళకి క్లారిటీ ఉండదు. అంటే మెకానికల్ గా లీడ్ చేస్తాను. నేను చాలా సార్లు స్టూడెంట్స్ ని అడుగుతూ ఉంటాను క్లాస్ లో, బాబు ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే నేను ఏదో క్యాంపస్ జాబ్ అండి, తర్వాత ఏం చేసుకుంటాం, పెళ్లి చేసుకుంటాం, ఏదో పిల్లల్ని కంటాం, అదే నా లైఫ్, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ అంటే దే విల్ నాట్ బి ఏబుల్ టు ఆన్సర్ విత్ దేర్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. మన అనుభవం తోటి వాళ్ళకి చెప్పొచ్చు. అంటే ఇప్పుడు స్పిరిచువాలిటీలోకి వెళ్ళక్కర్లేదు అంత యంగ్ ఏజ్ లో, కానీ వాళ్ళకి లైఫ్ అనేది మనకి ప్రెషస్ గిఫ్ట్ గివెన్ బై నేచర్, అయితే గాడ్ అవ్వండి ఏదైనా అవ్వండి, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే ముందు సెల్ఫ్ సస్టైనెన్స్ అవసరం, ఎడ్యుకేట్ అవ్వాలి, లెర్నింగ్ ఉండాలి, ప్రొఫెషన్ ఉండాలి. తర్వాత మస్ట్ ఎక్స్పీరియన్స్, లైఫ్ అంటేనే ఎక్స్పీరియన్సెస్, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. సో ఆ క్లారిటీ మన స్టూడెంట్ కి ఇచ్చిన రోజుని వాడు రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళడు, యూ విల్ నాట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడు బయట ఏంటంటే అన్ఫార్చునేట్ గా బయట సొసైటీలో ఏంటంటే ఈ షో బిజినెస్ అన్న టైప్ లో ఉంటుంది, హ్యాబిట్స్ అవనండి, వైసెస్ అవనండి, అది హీరోయిజం అని అనుకుంటున్నారు. సమ్ వన్ షుడ్ టెల్ దమ్, ది ఇన్స్టిట్యూషన్స్ కెన్ ప్లే అ రోల్. అలాగే సుబ్బరాజు గారు, భానుప్రసాద్ రాజు లాంటి వాళ్ళు కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినప్పుడు కొంత చేంజ్ వస్తుంది. చేంజ్ కెన్ బి ఇంక్రిమెంటల్, ఒకేసారి యూ కెనాట్ ఎక్స్పెక్ట్ చేంజ్, అలా అని మానక్కర్లేదు. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మోహన్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. మా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాను, లింక్ ఎందుకో ఓపెన్ అవ్వలేదు, ఫేస్బుక్లో చూస్తున్నానండి. ఫస్ట్ టైం ఒక 41 మెంబర్స్ ఫేస్బుక్లో ఉన్నారు, ఎక్కువ మంది. వాన్ప్రసాద్ గారు అబ్జర్వ్ చేశారో లేదో. మీ సార్ చెప్పిన వాటిలో 50 స్టెప్స్ టు ట్యాపింగ్ యువర్ జీనియస్, ఆ పాయింట్స్లో ఫస్ట్ 2 పాయింట్స్ విజన్ అండ్ డిజైర్. యాక్చువల్గా విజన్ అనేది చిన్నప్పుడే స్కూల్లోనే ఫామ్ అయితే డెఫినెట్గా అబ్బాయి ఆ విజన్ అచీవ్ చేయడానికి ట్రై చేస్తాడు. తర్వాత డిజైర్ అనేది ఆ ఫ్యామిలీ మెంబర్స్, అలాగే ఫ్రెండ్స్, టీచర్స్ తనకి క్రియేట్ చేయాలి, ఎందుకంటే అంత చిన్న వయసులోనే విజన్ అనేది రాదు. నెక్స్ట్ మా కాలేజీకి వచ్చిన తర్వాత వాళ్ళ విజన్ కూడా మారొచ్చు, ఎందుకంటే గ్రోనప్ అయిన తర్వాత వాళ్ళ వేరే వాళ్ళని చూసి అలా మనం కూడా అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి లేదా డాక్టర్ అవ్వాలి అనేది అక్కడ మళ్ళీ కొంచెం మారుతుంది. అలాగే విజన్ ఉండి డిజైర్ లేకపోయినా అది వేస్టే. డిజైర్ ఉంది కానీ విజన్ లేదు, విజన్ అది లేనప్పుడు వేవర్డ్గా ఉంటుంది అన్నమాట. అంటే ఒక పర్టికులర్ గోల్ అంటూ ఉంటే, యాక్చువల్లీ నవ్ డేస్ నేను మా స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే 2 గోల్స్ ఉండాలంటాను. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఒకవేళ మనం అనుకున్న గోల్ రీచ్ అవునప్పుడు ఆల్టర్నేట్ గోల్ కూడా సాధించాలి. ఎందుకంటే కొంతమంది, ఇప్పుడు నేను లాస్ట్ టైం నాగలక్ష్మి ఎగ్జాంపుల్ చెప్పాను, అమ్మాయి ఐఐటీలో ఎంటెక్ చేయాలనుకుంది, ఎందుకంటే హై శాలరీ జాబ్ వస్తుందని ఆ ఉద్దేశం. అలాగే యూఎస్ వెళ్తే ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని తన ఉద్దేశం.
అందుకని 2 గోల్స్ పెట్టుకుంది. అందుకే గేట్ రాసిందాను, జిఆర్ఈ కూడా రాసింది. నేను 2 ఎపిసోడ్స్ బ్యాక్ నేను చెప్పాను అనమాట. రెండిట్లో కూడా అమ్మాయి టాపర్ అయిందండి మా డిపార్ట్మెంట్లో. 3 IITsలో సీట్ వచ్చింది, కానీ MS ప్రిఫర్ చేసింది తను. అంటే వాళ్ళ ఫ్యామిలీ పొజిషన్ మార్చాలని ఆ అమ్మాయి ఉద్దేశం. అది సాధించింది తను. సో అలాగే ఏంటంటే విజన్, డిజైర్ అనేవి ఫస్ట్ ఇప్పుడు మనం ఒక చోట ఇంకో చోటకి వెళ్ళాలంటే ముందు స్టెప్ అంటూ వెయ్యాలి. ఆ స్టెప్పే విజను, వెళ్ళే విధానమే డిజైర్ అన్నమాట. సో సార్ మంచి ఇన్పుట్స్ ఇచ్చారు స్టూడెంట్స్కి. అంటే ఈసారి ఫేస్బుక్లో ఎక్కువ మంది ఉండటం వల్ల ఐ ఫెల్ట్ హ్యాపీ. భానుప్రసాద్ గారు 41 మెంబర్స్ యూజ్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. సార్ మీకు ఒకరిని పరిచయం చేస్తున్నాను, చెన్నేటి రవికుమార్ అని చెప్పి మీకు పరిచయం చేస్తున్నాను. డాక్టర్ గారు మాట్లాడదా సార్? మాట్లాడతానండి. చెప్పండి సార్. ఇంత టాలెంట్ ఉంది కదా, ఇప్పుడు మాట్లాడి ఇంతమంది మాట్లాడుతున్నారు. ఇండివిజువల్ టాలెంట్ గ్రూప్ లోకి వచ్చాము. ఈ టాలెంట్ ని ఇప్పుడు పిల్లల టాలెంట్ గురించి కాదు మాట్లాడుతుంది, ఇందులో మాట్లాడేవారి టాలెంట్. సుబ్బరాజు గారు వీరందరూ కూడా అందరికీ చాలా టాలెంట్ ఉన్నవారు అందరినీ కలిపారు, కలుసుకున్నారు. ఇవి అందరూ కోఆర్డినేట్ చేసి మీ అందరి టాలెంట్ ట్యాప్ చేసి కోఆర్డినేట్ చేసి అవి ఒక అంటే గ్రూప్గా కాదు, ఎవరు ఈ గ్రూప్ అంతా కలిసి ఏ విధంగా మనం అందరినీ కాదు కొంతమందిని తీసుకుని హెల్ప్ చేయగలం ఆలోచించండి. అంటే ఇండివిజువల్ టాలెంట్ చాలా మంది ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, MBAs ఉన్నారు, సుబ్రాజ్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. ఈ టాలెంట్ ని ఇండివిజువల్ గా అందరూ వాళ్ళు చెప్పారు. ఇవి మనం ఎలా కోఆర్డినేట్ చేసి మనం కొంతమందికి ఎలా హెల్ప్ చేయగలం ఆలోచిస్తే బాగుంటుందని అది నా సలహా. ఇంకోటి ఏంటంటే, నేను మీరందరూ కాదు, ఇండియాలో గురించి మాట్లాడుతున్నారు. మన స్టూడెంట్స్ ఎలా పైకి రావాలో ఏం చేయాలో అది. నేను అవుట్ సైడ్ ఉన్నా కానీ నేను భారతీయుడిని. నాకు డిసప్పాయింట్ జరుగుతుంది ఏంటంటే, అక్కడ పెరిగిన మన పిల్లలు కంప్లీట్గా మన కల్చర్ని పోగొట్టుకుంటున్నారు. అది చాలా సాడ్, వెరీ వెరీ సాడ్. మన భారతీయుడికి మన భారతదేశం అంటే తెలియదు. వాళ్ళు MS చదవనివ్వండి, హైటెక్ వెళ్ళనివ్వండి, హీ మే బి ది టాప్ గాయ్ ఇన్ దర్ ఫీల్డ్. బట్ నా విచారం ఏంటంటే, మనం ఎవరో మనం మర్చిపోయాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. మనం ఒప్పుకోకపోవచ్చు, మనందరికీ బిరుదులు ఉన్నాయి, పెద్దవాళ్ళు అయ్యాం, కానీ మనం ఎవరో మనం మర్చిపోయాం. దానికి ఇంతమంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఈ విధంగా మనంతా కలుసుకున్నాం. ఈరోజు నాకు ఆన్సర్ ఇవ్వమని చెప్పట్లేదు, మనందరూ ఆలోచించుకున్నాం ఒక గ్రూప్ కింద మంచి చేద్దామని. అదే వీరందరూ ఈ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి ఏ విధంగా చేయాలో. ఎందుకంటే మనం ఇండియాలో కాదు, అమెరికాలో కాదు, ఏ దేశంలో కానీ గవర్నమెంట్ ఏ పని చేయలేదు, ఉపయోగమైన పని. అది మనం చేయాలి. మనం ఏం చేయగలం అంటే, ఒక్కసారి దేశాన్ని మార్చలేం కాదు, ఒక సబ్ గ్రూప్ని చిన్న కొద్ది మందిని స్టార్ట్ చేసి ఏ విధంగా చేయాలో మీరు అందరూ ఆలోచిస్తే మనందరూ కలిసి పనిచేద్దాం. అది నన్ను ఏం చేద్దామని అడిగారు కాబట్టి నా ఐడియా చెప్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చిన్న బ్రేక్ అండి. ఇప్పుడు మీరు మీ ఇలాంటి ప్రొఫెసర్స్ అందరూ కలిసి ఇంత వాయిస్ ఇస్తున్నప్పుడు ఈ వాయిస్ కి టెక్నాలజీ ఒకటి జోడించాలి కదండి మనం. ఇప్పుడు ఆ టెక్నాలజీ గురించి మీకు ఒకరిని పరిచయం చేస్తున్నాను, రవికుమార్ అని చెప్పండి. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అండి. రవికుమార్ గారు మీరు మాట్లాడండి. థ్యాంక్ యూ భానుప్రసాద్ రాజు గారు. నా పేరు రవికుమార్ తెనేటి అండి.
నేను ఐ థింక్ మీ అందరికి వినిపిస్తున్నట్టుంది. చెప్పండి. యా, ఈ పోడియంలో ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు అండ్ చిన్న వాళ్ళందరికీ నా ఆశీస్సులు. నేను ఐటీ ఫీల్డ్ లో గత 28 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను సొంతంగా బిజినెస్ చేస్తాను. నేను గమనిస్తున్నది ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఒక గోల్ యాటిట్యూడ్ లేకుండా ఇదవుతున్నారు. పెద్ద ఒక ఆయన రాజు గారు చెప్పారు కూడాను. నేను అది బాగా గమనిస్తున్నాను. ఇప్పుడు పిల్లలందరికీ ఏంటంటే ప్రతి వాళ్ళకి మైక్రోసాఫ్ట్ లోను, గూగుల్లోను, వాటిలోను జాబ్ సంపాదిద్దాం అనే ఐడియా అయితే ఉంది. అది తప్పు కాదు. కానీ మనం నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటున్నామా, మనం దానికి సరిపోతున్నామా అన్నది పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నేను ఒక ఐఐటి ఖరగ్పూర్ ట్రైనింగ్ సెంటర్ రన్ చేశాను. నేను సెమినార్స్ ఇస్తూ ఉంటాను ఇంజనీరింగ్ కాలేజెస్ లో, చాలా కాలేజెస్ లో ఇచ్చాను. సో బేసిక్ గా ఏంటంటే 4 years లో ఏఐసిటీని మరి తప్పు పట్టాలా లేకపోతే మన గవర్నమెంట్ తప్పు పట్టాలో తెలియదు. ఎందుకంటే కోర్స్ నేర్పిస్తున్నది ఒకటి, అది ఏమాత్రం బయట ఫీల్డ్ కి పనికి సరిపోవట్లేదు. ఇప్పుడు నేను ఒక 10 మందిని తీసుకుందాం అనుకుంటే నేను ఇప్పటికి 300 మందిని ఇంటర్వ్యూ చేశాను. ఒకటి యాటిట్యూడ్ కనిపించట్లేదు. పోనీ అంటే సబ్జెక్ట్ నేర్చుకోకపోయినా నేర్చుకునే గుణం ఉందా లేదా అన్నది గమనిస్తుంటే అది కనిపించట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వేలం వెర్రిగా మన స్టూడెంట్స్ అందరూ అన్ఫార్చునేట్ గా ఏం చేస్తున్నారు అంటే .NET నేర్చుకుంటాను, లేకపోతే ఇంకొక నేర్చుకుంటాను, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీస్ నేర్చుకుంటాను అంటే అన్ని జాబ్స్ వాళ్ళకి లేవండి ఆ పర్టికులర్ ఫీల్డ్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే కంప్యూటర్ సైన్స్ లోకే అందరూ వస్తున్నారు. ప్రైమరీ ఫీల్డ్ అది తప్పు పట్టలేం మనం. కానీ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేసి నేను కంప్లీట్ గా కంప్యూటర్స్ లోకి వచ్చాను నేను. కానీ ఒకటేంటంటే అసలు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఆ కోర్ సబ్జెక్ట్ లో కంటే కూడాను మిగతా వాళ్ళ కాంపిటీషన్, మిగతా వాళ్ళ ప్యాషన్ తో బీట్అవుట్ చేయగలుగుతున్నారు. అండ్ .NET ఒకటే నేర్చుకుంటాను లేకపోతే జావా ఒకటే నేర్చుకుంటానంటే ఈ రోజుల్లో సరిపోదు. 96 లో జావా డెవలప్ అయినప్పుడు జావా వాజ్ అ రేజ్. బట్ ఈ రోజున తీసుకున్నట్టయితే ఎర్లాంగ్ అని ఉంది, రస్ట్ అని ఉంది, గో అని ఇది ఉంది. అండ్ అలాగే డేటాబేసెస్ లో చాలా వరకు కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. సంథింగ్ లైక్ NoSQL, అవే ఒక 150 NoSQL డేటాబేసెస్ ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోకుండా అసలు కాన్సెప్ట్స్ తెలుసుకోకుండా ఒక పర్టికులర్ దీని ఏంటవుతుందంటే అందరూ హైదరాబాద్ వస్తున్నారు, జాబ్ ఇంప్రూవ్ చేసుకుందాం అని అనుకోవడం తప్పు కాదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అమీర్పేటలో ఉండే ఇన్స్టిట్యూట్స్ లోకి వెళ్ళి జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఏది చెప్తే అదే వేదం అని అనుకుంటున్నారు. కానీ మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఏం చదవాలి అన్నది అట్లీస్ట్ 3rd year నుంచి కొంచెం సీరియస్ గా ఆలోచించాలి. ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఒక గోల్ అంటూ ఉండాలి, మన స్ట్రెంగ్త్ ఏంటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి వాళ్ళు కూడాను డెవలపర్స్ అయిపోదాం అనుకున్నట్టయితే ఈవెన్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ కూడాను 3rd year లో నేను గమనించింది ఏంటంటే they will come to know only at the age of or at the 3rd year that they are not good at logic. దాంతో ఏంటంటే డిమోటివేట్ అయిపోతున్నారు. నేను ఒక సెమినార్ ఇస్తున్నప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక స్టూడెంట్ లేచి అన్నాడు, సార్ ఇది మీరు చెప్పింది కరెక్ట్, మీరు ఇంకా ఏమైనా స్ట్రీమ్స్ చూపించగలరా అంటే కంప్యూటర్ సైన్స్ చేసి వితౌట్ కోడింగ్, మచ్ ఆఫ్ ఎ కోడింగ్ కెన్ ఐ సర్వైవ్ అని. నేను అప్పుడు ఏదో ఒక 5-6 ఇవి చెప్పాను. దాని తర్వాత నేను ఐ లైక్ దట్ క్వశ్చన్. నేను రీసెర్చ్ చేస్తే నాకు ఒక 24 స్ట్రీమ్స్ కనిపించాయి. నేను దాని మీద ఒక బ్లాగ్ కూడా రాశాను. అంటే ఏం చెయ్యాలి, ఏంటి స్ట్రెంగ్త్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, ఆ ఆపర్చునిటీస్ ఏంటున్నాయి, మనం దానికి ఫిట్ అవుతామా లేదా అన్నది తెలుసుకోగలగాలి. మేము ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు మేము మా సీనియర్స్ ని చూసేవాళ్ళం. అప్పుడు ఏంటంటే ఇంటర్నెట్ ఉండేది కాదు, లేకపోతే హెచ్ఓడి గారిని అడిగేవాళ్ళము, అలా అడిగేవాళ్ళం. బట్ ఇప్పుడుండే టెక్నాలజీ కానీ ఇప్పుడుండే ఇంటర్నెట్ వల్ల వచ్చే ఇది కానీ దే కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ ఆన్ దేర్ ఓన్. అండ్ టెక్నాలజీని చాలా ఈజీగా నేర్పిస్తున్న ఫ్రీ ట్యుటోరియల్స్ కూడా కొన్ని వందలు ఉన్నాయి. యూట్యూబ్ అవ్వచ్చు, వేరేది అవ్వచ్చు. అలా ప్యాషన్ తో నేర్చుకోకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అందరికీ కూడా మైక్రోసాఫ్ట్ కావాలి, లేకపోతే గూగుల్లో జాబ్ రావాలి అనుకున్నట్టయితే దేర్ ఆర్ ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ దోస్ ఆర్గనైజేషన్స్. అండ్ ఇఫ్ యు ఆర్ ఎక్సెప్షనల్లీ గుడ్ డెఫినెట్ గా జాబ్స్ వస్తాయి అందులో. బట్ అందరూ కూడా ఎక్సెప్షనల్ గుడ్ అవ్వక్కర్లేదు. కానీ అట్ ది సేమ్ టైం వాట్ ఈస్ దట్ వీ నీడ్ టు లెర్న్. ఇప్పుడు నేను చెప్పినట్టు కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఊరికే రావు కదా. కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇప్పుడు C++ ఎవరు కాదని లేరు. కానీ ప్రతి వాళ్ళు C++ లో ఇది చేయడానికి C++ అన్నది అన్నది తీసుకున్నట్టయితే 70s లో డెవలప్ అయింది. సో దాని మీద ఘనపాటీలు ఉన్నారు.
అంటే దాని మీద మనం ఇప్పుడు నేర్చుకుని వాళ్ళది ఎదుర్కొన్న నుంచుని ఇంటర్వ్యూలో అడిగితే వాళ్ళు ఏంటంటే తీసి పారేస్తారు. ఎందుకంటే అది ఇది కాదు. బట్ కొత్త లాంగ్వేజెస్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ అపాన్ అండ్ యూ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్, అలాంటివి తీసుకుంటే రస్ట్ అని ఉంది, ఎర్లాంగ్ అని ఉంది, ఎరిక్సన్ లాంగ్వేజ్ వాళ్ళది, ఎరిక్సన్ వాళ్ళది, దాని తర్వాత గో అని గూగుల్ వాళ్ళది ఉంది, సో లువా అని ఉంది. సో ఇలాగా కొన్ని వందలు ఉన్నాయి, అంటే ఆల్మోస్ట్ ఒక 15-16 దాకా కొత్త లాంగ్వేజెస్ ఉన్నాయి. అలాగే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ కొత్త టెక్నాలజీస్ ని వాటిని కాన్సన్ట్రేట్ చేసి విత్ ఇన్ 1 year 2 years లో గ్రిప్ సంపాదించుకుంటే ఫెంటాస్టిక్ జాబ్స్ వస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటవుతుందంటే ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి, అంటే ఇక్కడ రావడం తప్పని అనట్లేదు, ఇక్కడికి కానీ బెంగళూరుకి కానీ వెళ్ళి ఎవరో ఏదో చెప్తే ఎస్ఏపి నేర్చేసుకుని లేకపోతే ఏదో నేర్చేసుకుంటే, SAP లో జాబ్స్ కి దేర్ ఆర్ 2 kinds అండి. ఓన్లీ అబాప్ ప్రోగ్రామింగ్ ఒకటి ఉంటుంది, ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు సేల్స్ లో కానీ మార్కెటింగ్ లో కానీ లేకపోతే ఇన్వెంటరీలో కానీ అలా ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ తెలుసుకోకుండా మన స్టూడెంట్స్ ఏంటవుతున్నారంటే 4th year తర్వాత తెలుసుకుని అప్పటికి ఏంటవుతుందంటే 1 year వేస్ట్ చేసుకుంటే నెక్స్ట్ బ్యాచ్ వచ్చేస్తుంది పోటీకి. ఆ నెక్స్ట్ బ్యాచ్ వచ్చేయడంతో వాట్ ఆర్ యూ డూయింగ్ సిన్స్ లాస్ట్ 1 year అని అడుగుతారు ఇంటర్వ్యూల్లో. వీళ్ళు ఏంటంటే మేము ఏదో నేర్చుకుంటున్నాం అండి అంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి సఫిషియంట్. అండ్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ Andhra and Telangana. And apart from it, when you are actually competing against the whole India, the people from different parts of the world, say different parts of India, are going to come and be competitive to you. So mana improve చేసుకోవాలి, ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇవి ఏమి కాకుండా ప్రాబ్లం ఏంటవుతుందంటే దే ఆర్ నాట్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దెమ్సెల్స్. అండ్ ఓన్లీ 4th year అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ అయిపోతే చాలు అనుకునే ఆ రోజులు పోయాయి. ఇప్పుడు ప్రతి పెద్ద ఆర్గనైజేషన్ దే ఆర్ నాట్ ఈవెన్ బాదర్డ్ అబౌట్ పర్టికులర్ డిగ్రీ. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ వీళ్ళందరూ కూడా ఇఫ్ యు ఆర్ గుడ్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎ ప్రాపర్ డిగ్రీ, దే ఆర్ విల్లింగ్ టు టేక్ ఇట్. అది వాళ్ళ వెబ్సైట్స్ లో కూడా పెడుతున్నారు. అంటే ఏంటి, ఇంజనీరింగ్ అన్నది ఒక డిగ్రీ మాత్రమే, కానీ నాలెడ్జ్ అన్నది మోర్ ఇంపార్టెంట్. ఎవరు రాజు గారు, ప్రొఫెసర్ గారు చెప్పినట్టు నాలెడ్జ్ అండ్ ప్యాషన్. ఆ ప్యాషన్ డ్రైవ్స్ యూ, అండ్ ప్యాషన్ ఉంటే పీపుల్ విల్ యాక్చువల్లీ ఐడెంటిఫై దట్ ప్యాషన్ ఇన్ యూ అండ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ యూ. ఇప్పుడు నేను ఒక 10 మందిని తీసుకుందామని ట్రై చేస్తుంటే ఒక్కళ్ళు కూడా దొరకట్లేదంటే నాకే ఒక చిన్న ఆర్గనైజేషన్. జస్ట్ ఇమాజిన్ హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫర్ గూగుల్ ఆర్ మైక్రోసాఫ్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే వాళ్ళది ఇంటర్వ్యూ సైకిల్ చాలా పెద్దది ఉంటుంది. And they will be actually checking so many things, communication skills, analytical skills, and deep knowledge about a particular subject. ఇవన్నీ చూస్తారు. ఇది ఇంజనీరింగ్ లో ఒక 30-40 సబ్జెక్ట్స్ ఉంటే నేను ఒకటి గమనించింది ఏంటంటే దే ఆర్ నాట్ టేకింగ్ ది ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ సీరియస్లీ. ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మీద సీరియస్ గా చేయకపోతే ఏంటవుతుందంటే ది ఇంటర్వ్యూయర్ విల్ హ్యావ్ ఎ ఫీల్డ్ డే, దే కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నట్లయితే ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద అడగచ్చు, లేకపోతే డేటా స్ట్రక్చర్స్ మీద అడగచ్చు, లేకపోతే లాంగ్వేజెస్ మీద అడగచ్చు, లేకపోతే కంపైలర్స్ మీద అడగచ్చు. అదే కాకుండా ఒకవేళ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ లో ఒక ప్రాజెక్ట్ చేశాను అంటే పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆస్క్ ఫస్ట్ అబౌట్ దట్ ప్రాజెక్ట్. అండ్ ఇఫ్ యూ ఆర్ ఆన్సరింగ్ అవుట్ ఆఫ్ 10 questions 8 questions కరెక్ట్లీ, దే విల్ హ్యావ్ ఫార్మ్ ఎన్ ఒపీనియన్ దట్ యా దిస్ గై ఇస్ గుడ్ బికాస్ హీ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ సంథింగ్, హీ హాస్ డన్ సంథింగ్ అనే ఫీలింగ్ లోకి వస్తారు. బట్ అదే మీరు ప్రాజెక్ట్ లో, ఇక్కడ నేను చాలా మందితో మాట్లాడితే చాలా మంది అన్ఫార్చునేట్లీ కొనుక్కుంటున్నారు ప్రాజెక్ట్ లో. సారీ టు సే లైక్ దిస్, బట్ కొనుక్కుంటున్నారు. అంటే చాలా సీరియస్ గా అడిగేస్తే చెప్పేస్తున్నారు కూడా, మేము కొనుక్కున్నామండి, 10,000 ఇచ్చామండి, 12,000 ఇచ్చామండి. అండ్ ఇంకొకటి గమనించింది ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక లైవ్ ప్రాజెక్ట్ కావాలి. వాట్ యు మీన్ బై లైవ్ ప్రాజెక్ట్ అని అడిగితే ఇది ఇలాగా నేను డెవలప్ చేసింది ఇమ్మీడియట్ గా పెట్టేయాలండి, వాళ్ళు వాడేసుకుంటూ ఉంటాను అని. A live project, a person who is coming out just for the first time out of engineering college will not be able to develop it. And I am not saying everybody can develop it, but general ga cheptunanu. Oka small project, even if it is not going to function well, but they will try to understand whether he has put correct technologies into place or not another ఆలోచిస్తారు. అంటే నేను ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటే, నేను నా జాబ్ నా కంపెనీలో తీసుకుందాం అనుకుంటే whether it is successful or not, it is immaterial. I will be trying to find out whether that particular project
he has actually followed the correct procedure or not. ఎండ్ రిజల్ట్ ఒక 3 months లో ఒక ఫెంటాస్టిక్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ డెవలప్ చేసేయడం ఒక 5 స్టూడెంట్స్ తో జరగని పనిది. ఇట్ కుడ్ బి ఎ బ్యాంకింగ్ అప్లికేషన్ ఆర్ ఇట్ కుడ్ బి ఎన్ మైక్రో ప్రాసెసర్ బేస్డ్ అప్లికేషన్ ఆర్ ఎనీథింగ్. సో దిస్ ఇస్ వాట్ బేసిక్ గా స్టూడెంట్స్ అందరూ నేర్చుకోవాలి. దేర్ ఆర్ యాంపుల్ ఆపర్చునిటీస్. ఈ రోజున జాబ్స్ లేకపోవడం అంటూ లేదు. జాబ్స్ కి సూట్ అయ్యేటట్టు మనం లేవు. అంటే మన పిల్లలు అనడం కాదు, బట్ జనరల్ గా దే హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ అండ్ దే హ్యావ్ టు లెర్న్ అబౌట్ ఇట్ అండ్ దే హ్యావ్ టు స్టార్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దేర్ కెరీర్ రైట్ ఫ్రమ్ 3rd year onwards, because jobs are plenty of jobs are there. That is what I feel. And thanks for giving me the opportunity. Well said, well said, well said, well said. Thank you. Thanks Andy. Thank you very much. అదే అండి, ఇప్పుడు మనం ఏంటంటే పిల్లలకి ఏం కావాలనేది మీరు చెప్తున్నప్పుడు పిల్లలు ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్పడానికి కోసం ఇప్పుడు రవికుమార్ గారిని పిలిపించారు అన్నమాట. అదే ఆయన చెప్పిన పాయింట్ లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే స్టూడెంట్ కనుక యాటిట్యూడ్ ఉంటే వాడు ఎక్కడికి వచ్చిన కూడా యూట్యూబ్ వీడియోస్ కూడా చూసి నేర్చుకోవచ్చాడు. అవునండి, అవును. అది చేయట్లేదు. వాడు వెళ్ళి హైదరాబాద్ లో ఎక్కడో అమీర్పేట వెళ్తున్నారు. రెండోది ఏంటంటే వాడికి బోల్డెన్ జాబ్స్ ఉన్నాయి, కానీ జాబ్స్ సరిపడి స్టూడెంట్ తయారవట్లేదు. అది జాబ్స్ బోల్డెన్ ఉన్నాయి, వీడు ప్రిపేర్ అవ్వట్లేదు, వీడు తయారవట్లేదు. అది మేజర్ ప్రాబ్లం. అవునండి. నరసింహరాజు గారు, జయబాబు గారు మాట్లాడతారా? We'll share this with other concerned people. Very good, very interesting input. Thanks Andy. Thank you very much. Thank you sir. Very good input. Thank you sir. Very, very, very useful. Thank you sir. ఈయన కూడా మన కాలేజీకి వచ్చారండి. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈయన సెమినార్లు కూడా కండక్ట్ చేస్తుంటారు. పిల్లలకి ఎటువంటి నేర్పిస్తే బాగుంది, ఏ కోర్సులో జాయిన్ అవుతే బాగుంటుంది ఆయన సెమినార్లు ఏర్పడిన JNTUలో కానీ ఇతర చాలా ఇంజనీరింగ్ కాలేజీలో తీస్తున్నారండి. సో మీ కాలేజ్ నుంచి కూడా ఆపర్చునిటీ ఉంటే మీరు తీసుకొచ్చండి. జయబాబు గారు మీరు చెప్పండి. మీరు అంతా ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు ఎక్కువ. నేను అంటే ఎక్కువ టైం తీసుకోను. అమెరికాలో నేను మోర్ దాన్ 30 years టీచ్ చేశాను. ఒకరోజు కాదు. మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు అసలు మెడిసిన్ ఎందుకు చూస్ చేసుకుంటారు, ఇవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ టు లెర్న్. ఏంటంటే ఇండియన్స్ ఎందుకు మెడిసిన్ చూస్ చేసుకుంటారు, అరబ్స్ ఎందుకు మెడిసిన్ చూస్ చేసుకుంటారు, అలాగే అమెరికన్స్ లో అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు మెడిసిన్ ఎలా చూస్ చేసుకుంటారు. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ అనమాట. అది మీకు 3 నిమిషాల్లో చెప్పడానికి అవ్వదు. ఇంట్రెస్ట్ మీరు అన్నది ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ అనేది డిపెండింగ్ అపాన్ ద ఎక్స్పోజర్, దేనికి వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారో దానికి ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కానీ ఆ ఇంట్రెస్ట్ ఎలా అంటే నువ్వు చదవరా నీకు డబ్బు వస్తుందని చెప్పేది మొదటి నుంచి మొదలు పెడితే దాని మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. అలా చదివినవాడు అలాగే ఉంటాడు. వాడికి ఎప్పుడు వాడి జీవితాంతం ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ అయిన చదువు కాదు అది. దట్ మేక్స్ హిమ్ ఫీల్ త్రూఅవుట్ ద లైఫ్ హీ హ్యాస్ టు స్ట్రగుల్ విత్ ఇట్. అంచేత ఇవి ఎప్పుడు తెలుస్తాయి, ఏ సంవత్సరంలో తెలుస్తాయి జీవితంలో చాలా కష్టం చెప్పడం. ఎందుకంటే నేను మెడిసిన్ చేసే రోజుల్లో నాకు స్కూల్లో ఐ వాజ్ నెంబర్ 1 ఇన్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ అండ్ ఐ వాజ్ నెంబర్ 1 ఇన్ అనాటమీ. అందరూ నేను సర్జన్ అవుతాను అనుకునేవారు. నేను అనుకున్నాను అలాగే. నేను ఎప్పుడైతే ఇంటర్న్ చేస్తున్నానో ఆ రోజుల్లో మార్నింగ్ 6కి వెళ్ళి రాత్రి 11 దాకా ఎప్పుడు ఒక్క నిమిషం కూడా అలసట అనిపించలేదు. అది ఫీల్డ్ పీడియాట్రిక్స్. అదే తీసుకున్నాం. ఆ జీవితంలో ఆ తీసుకున్నందుకు ఈ రోజుకు ఏ నిమిషం కూడా రిగ్రెట్ కాలేదు. 43 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను. కొన్ని వేల మందిని చూశాను. ప్రతి పేషెంట్ నాకు చాలా డీల్, అందరికీ నేను తెలుసు. సంవత్సరం రిటైర్ అయిపోతున్నానని చెప్తుంటే వాళ్ళందరూ 3 జనరేషన్ ఫ్యామిలీస్ దే ఆర్ విత్ మీ. ప్యాషను, కంపాషను ఇవన్నీ కూడా మనం చదివినప్పుడు ఇమ్మీడియట్ గా తెలియవండి. కొన్నాళ్ళు జీవితంలో ఎంటర్ అవుతానే తెలుస్తాయి.
మనం ముందరే డిసైడ్ చేసుకోవాలనుకోవటం కొంచెం కష్టమైన పని. డిసైడ్ చేసుకునేటప్పుడు డబ్బు మీద డిసైడ్ చేసుకుంటే అంతకంటే మెజరీ ఉండదు. ఇంకేదంటే జీవితం దాంతో నడవలేం, డబ్బు మీద నడవలేం. కొంతవరకు మనకి ఇంపార్టెంట్ అని అనుకున్నటువంటి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ఇంకైతే ఇండియాలో అందరూ ఇంజనీర్స్ అయిపోవాలని, అందరూ అమెరికాకి వచ్చేయాలని. ఈజ్ ఇట్ రియలీ గుడ్? ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్. బట్ మన పిల్లలకి మనం చెప్పవలసిందల్లా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎప్పుడు ఎందులో కలుపుతూ మొదటి నుంచి తెలియదండి బాబు, చాలా రోజు పడుతుంది. ఇది అంటే ఒక రోజులో చెప్పండి నేను, బికాస్ how they choose to be doctors, how to choose to be what kind of profession in medicine. Again, there are a lot of things to go through. The education for children are different age groups in different places, different times they mature. They are not the same as a teenager, they are not same as a young adult, and they are not same once they reach 30 years. So ఎవరి ఇంట్రెస్ట్ చేంజ్ అవుతాయి. అంచేత మెడిసిన్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ గిఫ్ట్. మోస్ట్ ఇంపార్టెంట్ గిఫ్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ వర్కింగ్. Work is the great gift was given to you. You have to be happy in your work. If you don't be happy in your work, it shows up everywhere. So that's the only thing I just wanted to add. It's not the money. You have to tell the people what is really make a difference for their life, not for somebody's life. Adi maturity or whatever it is in America, chance undi. A lot of kids choose whatever they like to do. But India lo chinnappudu nunchi, we are in a different mood, so I can't say anything about it. But I have to be thankful to my father, especially. And my family gave me education, what I want. Every step, whatever I do, they supported me. And they are the reason I am considered one of the very good pediatricians in the Detroit metro area. I taught pediatric medicine for more than 35 years for Michigan State as an associate professor of pediatrics. These are all given gift, because మన పిల్లలకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే వాళ్ళు చదువుకునేటప్పుడు సపోర్ట్ చేయటం, వాళ్ళు ఏది చేస్తానంటే వాళ్ళకి సపోర్ట్ చేయగలిగే శక్తి మనలో ఉండాలి. ముందర మనకి ఎంతసేపు డబ్బు మీద ఉంటే ఇట్ నెవర్ గోస్ ఎనీవేర్. ఇట్ ఈస్ కాజెస్ లాట్ ఆఫ్ ట్రబుల్. చాలా ట్రబుల్స్ వస్తాయి మామూలు, ఇప్పుడు కాదు. ఒకసారి జాబ్లోకి వెళ్ళిన తర్వాత దే మే నాట్ షైన్, అండ్ ద సెకండ్ థింగ్ ఈస్ దే మే నాట్ బి సక్సెస్ఫుల్. And they ready to retire any given day for those kids. So మీరు అది చెప్పాను. ఇది ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు, ఎవరిని తక్కువ చేయడం కాదు. అందరూ మంచి టీచర్స్. ఎందుకంటే వీఆర్ బోర్న్ యాజ్ ఎ టీచర్. యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మదర్ అండ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫాదర్. ఎవ్రీబడి ఈజ్ ఎ గుడ్ టీచర్, బట్ టీచర్ ఈజ్ ఆల్వేస్ హ్యావ్ ఎ గుడ్ హార్ట్ ఫర్ హిస్ స్టూడెంట్. అది నేను చెప్తామని, అంతకంటే ఏం లేదు. సుబ్రాయ్ గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను మీకు మళ్ళీని. ఎంచేదంటే మానకుండా వింటున్నాను. కారణం ఏంటంటే ఒక ప్రొఫెషన్లో అంత డీప్గా చదివి ఎంతో ప్యాషన్ ఉండి మళ్ళీ చెప్పాలనుకోవటం గాడ్ గివెన్ గిఫ్ట్. ఇది మనకి టీచర్కి ఏం కావాలి? ఒక మంచి లిటరరీ స్టూడెంట్ కావాలి, అంతకంటే అక్కర్లేదు. That's where I know in my life. That's all we look for. There's nothing else. అంచేత ఒక్కడు మీకు ఎప్పుడే చెప్పారు, ఒకళ్ళు ఎన్నా పర్వాలేదు, ఇద్దరు ఉన్నా పర్వాలేదు, కావాల్సింది ఒక్కడే కావాలి మనకి. That makes a difference for everybody. Thanks for all the teachers shared with this meeting today. I learned a lot because I don't know about Indian education system more than 40 years. My education systems are all different and we all educated differently. But anyway, all the Indian gurus, all Indian institutions, all the parents that educated me at that time, on the face of this Facebook,
telling thanks again. Because of what I am here today, because of all of you. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎవరైనా మాట్లాడతారండి? క్లోజ్ చేసేద్దాం. ఉషారాణి గారు మాట్లాడతారండి. లాస్ట్ వీక్ కూడా మాట్లాడారు. హాసిని గారు. అసలు అన్మ్యూట్ చేసుకో, హాసిని గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడినారు. ఉషారాణి గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడతారా? ఉషారాణి గారు, హాసిని గారు. ఓకే సార్, అయితే క్లోజ్ చేద్దాం. ఓకే ఓకే. విశ్వ ప్రియ గారు మాట్లాడతారా? ఓకే సార్, అందరికి రికార్డ్ చేశారండి వీడియోని? రికార్డ్ చేశాను. చేశారు కదా? ఓకే. నేను రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇవాళ నాకు పంపించారు కదా మీకు. లేదు, మీది రికార్డ్ అవుతుంది. ముందు చేయలేదు నేను. ముందు వర్షన్ కూడా చేశారు. ఓకే. మీరు కూడా చేసి, అంటే కోహోస్ట్ పెట్టానంటే మీకు నేను రికార్డ్ బటన్ కానీ మీకు కూడా వచ్చేస్తున్నాను. ఓకే ఓకే. మీకు అక్కడ సైడ్ కనిపిస్తుంది చూడండి మార్క్. ఇప్పుడు పెట్టాను, తర్వాత చేశాను. ముందు నీకు ముందు వస్తాను. ముందు కూడా చేసినట్టు. ఓకే సార్, ఓకే. వీలైతే నేను పంపిస్తాను. నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం, మనం ఇప్పుడు చేసుకుందాం. తప్పకుండా ఇంకో టాపిక్ జాయిన్ అవుదాం, తర్వాత చూద్దాం. తప్పకుండా. ఓకేనండి. భయ్యా, గుడ్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కేవేశ్వర రాజు గారు, వైఎస్ఎన్ రాజు గారు, డాక్టర్ గారు. నెక్స్ట్ జగన్నాథ్ కూడా వస్తారు. జగన్నాథ్ కూడా వస్తారు. అలాగే, తప్పకుండా. మోహన్ గారికి అందరికి ధన్యవాదాలండి. మంచి సెషన్ నడిచింది. కొత్త విషయాలు తెలుసుకున్నాం. మంచి డిస్కషన్ కూడా అలాగే నడిచింది. ఇదే డిస్కషన్ మన ప్రతి వారం మనం చేసుకుంటే మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది అనేది నాకు నెక్స్ట్ యాడ్ చేద్దాం ఇంకా. తప్పకుండా. థ్యాంక్స్ అండి సుబ్బరాజు గారు, భానుప్రసాద్ రాజు గారు. విల్ ట్రావెల్ టుగెదర్. డెఫినెట్లీ మీరు అన్నట్టుగానే విల్ ట్రావెల్ టుగెదర్. ట్రావెల్ చేద్దాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం అండి. శుభరాత్రి అండి. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. గుడ్ నైట్ ఫర్ ఎవరిబడి. గుడ్ నైట్ సార్.